హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఒక్క విషయం అండి, మీరు తమ్ముళ్ళు అయితే చూసారు కదండి. ఏం లేదండి, నేను టైలరింగ్ పరంగా అయితే హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీతో ఒక్క విషయం అండి, తమ్ముళ్ళు అయితే చూసారు కదండి. నేను టైలరింగ్ పరంగా అయితే నాకు చాలా అనుభవం అయితే ఉందండి. 11 సంవత్సరాలుగా టైలరింగ్ అయితే చేస్తున్నాను నేను. అందుకని చెప్పేసి నేను టైలరింగ్ అయితే వీడియోస్ అయితే చేయాలనేసి అనుకుంటున్నాను. స్టిచ్చింగ్ పరంగా, టైలరింగ్ పరంగా అయితే మాత్రం చాలా 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 అనుభూతి అయితే ఉంది. నాకు తెలిసిన మోడల్స్, నాకు తెలిసిన విద్యని మీకు చెప్పాలి, మీకు తెలియచేయాలి, మీకు చూపించాలి. నా విద్యను మీకు తెలిస్తే మీకు ఇంకా కొద్దిగా రీచ్ అవుతారు, తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో నేనైతే టైలరింగ్ కోర్స్ అయితే పెట్టాలనేసి అనుకుంటున్నాను. త్వరలోనే పెడతానండి. ఇంకా 2 డేస్లో అయితే నేను ఖచ్చితంగా పెడతానండి టైలరింగ్ కోర్స్ అయితే మాత్రము. ప్లీజ్ అండి, నా క్లాసులు కానీ మీరు విన్నారంటే మీకు అసలు ఈజీగా ఇంటి దగ్గర ఉంటారు కదా మహిళలు, చాలామంది ఉంటారు కదండి ఇంటి దగ్గర. చిన్నపిల్లలు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు, మళ్ళీ బయట జాబ్ చేయని వాళ్ళు కూడా ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి ఈ టైలరింగ్ క్లాస్ అనేది. ఎలాంటి అమౌంట్ అనేది పే చేయని అవసరం లేదు. మీరు ఈజీగానే ఇంటి దగ్గరనే యూట్యూబ్లోనే మీరు చాలా చాలా మెథడ్లు అయితే మాత్రము మీరు టైలరింగ్ కోర్స్ అయితే నేర్చుకోవచ్చండి. ప్రతి ఒక్క పార్ట్ కూడా, ప్రతి ఒక్కటి కూడా నేను నేర్పిస్తానండి. చాలామంది ఎంత ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నా కూడా సరే, చాలామంది ఎలాగంటే స్టిచ్చింగ్ అయితే చేస్తారు. ఇప్పుడు చూడండి, ఈ బ్లౌజ్ అయితే చూడండి, ఇక్కడ ఎంత ముడత వస్తూ ఉంది. బ్లౌజ్ చూడండి, ఇది నేను స్టిచ్ అయితే చేయలేదండి, వేరే వాళ్ళు చేశారు. ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ అయితే చేయకూడదు కదా, మీకు అందరికీ తెలుసు కదా, చేయకూడదు. వేరే వాళ్ళ దగ్గర చేయించానండి. చూడండి, అంటే ఆమె అనేసి టైలరింగ్ చేసే వాళ్ళ గురించి అయితే నేను చెప్పడం లేదండి. నేను చెప్తున్నాను పొరపాట్లు ఎలా వస్తాయి అని, నేను దాని గురించి అయితే నేను చెప్తున్నానండి. ఇక్కడ సంకలో అయితే గూడొస్తుంది. ఈ విధంగా అనేది గూడైతే రాకూడదండి, రాకూడదు. బ్లౌజ్ వేసుకుంటే అలానే ఒళ్ళుకనేది ఖచ్చితంగా ఖర్చుకోవాలి. ఒంటికనేది బాగా లిమిట్గా అనేది ఉండాలి. చాలా లూజ్గా ఉంది, చాలా ఇదిగా ఉంది. చూడండి ఒకసారి. ఆమె అయితే మాత్రము చాలా సంవత్సరాలుగా, దాదాపు 40 సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్, 40 సంవత్సరాలుగా టైలరింగ్ నుంచి ఎక్స్పీరియన్స్. కానీ అలా ఉన్నా కూడా చూడండి, ఈ విధంగా వస్తుంది పొరపాట్లు. బ్లౌజ్ అయితే బ్లౌజ్ కూడా కరెక్ట్గా ఇచ్చాను నేను, కానీ ఈ విధంగా అయితే వస్తుంది కూడా. ఇదంతా లేకుండా కూడా ప్రతి ఒక్క పార్ట్తో కూడా ఈజీ మెథడ్లో ప్రతి ఒక్క మెజర్మెంట్ పక్కా కొలత మీకైతే నేను క్లాసెస్ అయితే చెప్పాలనేసి అనుకున్నానండి. ఒక్కసారి నా క్లాస్ కానీ ఉన్నారంటే, టైలరింగ్ కోర్సు కానీ వచ్చారంటే ఖచ్చితంగా మీకైతే 2 or 3 డేస్లో ఖచ్చితంగా క్లాసెస్ అనేది నేను స్టార్ట్ చేస్తానండి. మీకు ఈజీ మెథడ్లోనే, ఈజీ టిప్లోనే ఖచ్చితంగా నేను మీకు నేర్పిస్తాను నేను. చాలామంది నాలాగా టైలరింగ్ కోర్స్ అయితే చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలా క్లాసెస్ అయితే తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ఒక భాగం అయితే నేను కూడా ఉన్నానండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేనైతే ఈ కోర్స్ అయితే స్టార్ట్ చేయాలనేసి అనుకుంటున్నాను. నాకు రాని విద్యల గురించి బాధపడేదానికన్నా నాకు తెలిసిన విద్య గురించి అందరికీ తెలియచేయాలనేసి అనుకుంటున్నాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేస్తారనేసి అనుకున్నాను ఫ్రెండ్స్. ఇంకొక విషయం అండి, మళ్ళీ ఇక్కడ ఈ భుజాలు జారిపోతుంటాయి. ఎలాంటి వాళ్ళకైనా సరే ఎలా స్టిచ్ చేసినా భుజాలు అనేది జారిపోతుంటాయి. ఈ భుజాలు కూడా జారిపోకుండా మీకు ఈజీ మెథడ్లోనే చాలా ఈజీగా అయితే మాత్రం నేనైతే మాత్రము మీకు క్లాసెస్ అనేది ప్రతి ఒక్క మెజర్మెంట్తో కూడా చెప్తానని నేను. ఈజీ మెథడ్లో బ్లౌజ్తో మనం కటింగ్ ఎలా చేయాలి, టేప్ కొలత ఎలా తీసుకోవాలి, స్కేల్తో ఎలా తీసుకోవాలి, ప్రతి ఒక్క మెజర్మెంట్ అయితే చెప్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను నేను. ఎలాంటి అమౌంట్ అనేది పే చేయని అవసరం లేదండి. ప్రతి ఒక్క మోడల్ కూడా నేను చెప్తాను, మోడల్ కూడా ఈజీ మెథడ్లో చూపిస్తాను మీకు నేను. ఓకేనా ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకొక విషయం ఏంటంటే, ఏదైనా కూడా సరే మనం పెట్టే దృష్టి అనేది ఒక థాట్ మీదనే ఉండాలండి. ఎలాంటి వాళ్ళు నేర్చుకునేటప్పుడైనా కూడా సరే, ఒక గంటైనా ఒక పని మీద శ్రద్ధ పెట్టినప్పుడు, ఆ పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే మాత్రం ఆ పని అనేది త్వరలోనే ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఏ పనైనా కూడా సరే ఖచ్చితంగా నేర్చుకుంటామండి. మనకి ముందు పట్టుదల అనేది ఉండాలి. ఏ పనైనా కూడా సరే నెగ్లిజెన్స్ అనేది ఉండకూడదు. పట్టుదల అనేది ఉంటే మాత్రము
ఖచ్చితంగా మనము సక్సెస్ అనేది త్వరలోనే ఖచ్చితంగా రీచ్ అవుతాం. మీరు ఇంకా ఏమి సాగదీస్తా ఉందనేసి అనుకోవద్దండి. నేను నాకు తెలిసిన విద్య గురించి చెప్పాలనేసి అనుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్, ఇంకేం లేదు. ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, యూజ్ఫుల్ అవుతుందన్నమాట. కానీ ఈ టైలరింగ్ కోర్స్తో పాటు నేను లాగ్ కూడా పెడతానండి, కొద్ది లాగ్ అయితే పెడతాను, ఏమనుకోవద్దండి. అంతే ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే నేను చెప్పాలనేసి అనుకున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. నా టైలరింగ్ కోర్సు గురించి మీకు ఏమైనా డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి అనేసి అనుకుంటే, జాయిన్ అయితే అవసరం లేదండి, మీకు నేర్పిస్తాను. మీరు చూస్తే చాలు నా వీడియోస్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్ట్ కానీ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కామెంట్ చేశారంటే మీరు ఖచ్చితంగా అక్క మీరు టైలరింగ్ కోర్స్ అనేది స్టార్ట్ చేయండి అక్క అనేసి అని చెప్తే నేను ఖచ్చితంగా మీ కామెంట్స్ బట్టి మాత్రం ఖచ్చితంగా నేను కోర్స్ అనేది స్టార్ట్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. మీ ప్రోత్సాహం వల్లే మేము పైకి అనేది వస్తాము. మీకు ఒక సపోర్ట్ అనేది ఉంటుంది అనేసి అని నేను అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇంతటితో నేను ఆపేస్తున్నాను వీడియో. అందరికీ నమస్కారం, బాయ్ అండి.